సాక్షి పేపర్ చూద్దాం ఒకసారి. సాక్షి పేపర్ లో చూడండి, ప్రేమోన్మాది చేతిలో యువతి దారుణ హత్య, కత్తితో మెడ గొంతు నరికి హత్య చేసిన యువకుడంట. అక్కడికక్కడే మృతి చెందిన యువతి, ఆపై నిందితుడు ఆత్మహత్యాయత్నం. పరిస్థితి అయితే విషమంగా ఉందంట. ఇది ఏలూరులో ఘటన చోటు చేసుకుంది. చూడండి వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారు అసలు. దయచేసి యువత ఎవరు ఇలాంటి దానికి పాల్పడకండి. వీలైతే అమ్మాయిని బతిమిలాడో లేదంటే ప్రేమించమనో అడగండి తప్ప హత్య చేయడం ఏంటి అసలు. యువత ఈ విధంగా చేస్తే ఇప్పుడు ఈ అబ్బాయి కన్న తల్లిదండ్రి పరిస్థితి ఏంటి, ఈ అమ్మాయి కన్న తల్లిదండ్రి పరిస్థితి ఏంటి? అంటే ప్రేమే జీవితమా, అంటే జీవితంలో ఇంకేం లేవా అనేది ఆలోచించండి. భవిష్యత్తులో ఇంకా చాలా ఉంటాయి. ఈ ప్రేమతోనే లైఫ్ ఎండ్ అయిపోదు. లైఫ్ లో ఇంకా ఇంకా స్టెప్స్ వేస్తూ ఉంటే అంతకంటే మంచి చేయాలని మీకు ఆశించేవారు ముందుకు వస్తారేమో ఆలోచించండి. యువత ఇలాంటి వాటికి పాల్పడకండి. మేము కూడా మా సైడ్ నుండి మీకు హెచ్చరిస్తున్నాము. యువత బాగా ఆలోచించండి. ఒక అమ్మాయి ప్రేమించలేదని చెప్పేసి కన్న తల్లిదండ్రులకు అక్క చెల్లెళ్లకు శ్లోకం మిగిలించి ఈ విధంగా వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్, ఆ అమ్మాయిని చంపడం ఎంతవరకు కరెక్ట్ అని ఒకసారి ఆలోచించండి. ఎన్నో ఘటనలు ఇలాంటివి చూస్తూనే ఉంటాము. అయినా కూడా యువత ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటారు. దయచేసి ఇట్లాంటివి చెయ్యకండి. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి ప్రాణం పోయింది, ఆ అబ్బాయి ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాడు. అంతే తప్పనిచ్చి ఇక్కడ వీళ్ళు హ్యాపీగా లేరు, అక్కడ వాళ్ళు హ్యాపీగా లేరు. సో దయచేసి ఇలాంటి పనులకు ఎవరు పాల్పడకండి. మేము కూడా హెచ్చరిస్తున్నాము. యువత మీరు మేల్కోండి. ఇట్లాంటి పనులు దయచేసి ఇలాంటి పనులకు ఎవరు పాల్పడకండి. ప్రేమే ఒక లైఫ్ కాదు. లైఫ్ లో ప్రేమ పెళ్లిళ్ళు చాలా ఉంటాయి. మనం ఎన్నో చూస్తూ ఉంటాం లోకంలో. సో ఒక్కదానికే పరిమితం అయిపోదు కదా. దయచేసి ఇట్లాంటి వాటికి పాల్పడకండి.